హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మౌనిక వంటశాల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్లో పొట్టెల్ మటన్ కర్రీ ఎలా వండుకుందామో చూద్దాం. చాలా బాగుంటుంది. ఈ కర్రీ మేకా మాంసం కన్నా చాలా తొందరగా ఉడికిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా మనకు కావాల్సిన మటన్ని మంచిగా వాష్ చేసుకోవాలి. ఈ పొట్టెల్ మాంసం పీసెస్ ఎలా ఉంటాయంటే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. ఈ టేస్టీ కర్రీని మట్టి పాత్రలో చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ఇలా మట్టి కుండను పెట్టుకొని తొందరగానే ఆనియన్స్ వేసేయండి. ఎందుకంటే ఈ మట్టి పాత్రలో ఆయిల్ వేడి చేస్తే క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఆనియన్స్ వేసి కర్రీకి సరిపడా ఆయిల్ వేసేయాలి. తర్వాత ఈ టైంలోనే కొంచెం దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి అలాగే బిర్యానీ ఆకు కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ మనం ఆయిల్ వేడి కాకుండా ముందే ఆనియన్స్ వేసేసాం కాబట్టి ఇవి కొంచెం వేగడానికి టైం తీసుకుంటుంది. ఇలా కొద్దిసేపటికి ఆనియన్స్ వేగడం స్టార్ట్ అవుతుంది. ఆనియన్స్ తొందరగా వేగాలనుకుంటే కొంచెం సాల్ట్ వేయండి. ఇలా ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ బాగుంటుంది కర్రీ. అలాగే పచ్చిమిర్చి చీలికలు వేసి మంచిగా కలుపుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి కూడా మంచిగా వేగనివ్వండి. కొద్దిసేపటికి ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగిపోయి ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. ఈ టైంలో పొట్టెల్ మాంసాన్ని వేసి మంచిగా కలుపుకోవాలి. పసుపు వేయకూడదు ఇప్పుడే. పసుపు వేస్తే కర్రీ ఉడకడానికి టైం ఎక్కువగా తీసుకుంటుంది. మీలో ఎంతమందికి ఈ పొట్టెల్ కర్రీ తెలుసు? పొట్టెల్ కర్రీ అంటే మీకు ఇష్టమైన మటన్ కన్నా చాలా సాఫ్ట్గా ఉంటుంది, తొందరగా ఉడికిపోతుంది. అంటే మనకు చికెన్ ఎంత తొందరగా ఉడికిపోతుందో ఈ పొట్టెల్ మాంసం కూడా అంత తొందరగా ఉడికిపోతుంది. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు, ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఈ కర్రీకి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఇలా పొట్టెల్ మాంసం వేసి మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 to 15 minutes మంచిగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ మటన్ నుండి వాటర్ వచ్చేసి అవి ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. కొద్దిసేపటికి ఇలా మటన్ నుండి వాటర్ వచ్చి అవి ఇంకిపోయి ఇలా ఆయిల్ పైనకు వచ్చేస్తుంది. ఈ టైంలో మరొకసారి మంచిగా కలుపుకోవాలి. కర్రీ ఆల్మోస్ట్ హాఫ్ వరకు కుక్ అయిపోతుంది. ఈ టైంలో కర్రీకి సరిపడా పసుపు, కారం వేసి మంచిగా కలుపుకోండి. కారం కూడా కలుపుతున్నప్పుడే ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసి మంచిగా కలుపుకోండి. ఈ టమాటా ముక్కలు వేయడం వల్ల టేస్ట్ బాగుండమే కాకుండా కర్రీ జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు టమాటా ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో మంచిగా 4 to 5 minutes ఉడికించుకోవాలి. కొద్దిసేపటికి మూత తీసి చూస్తే టమాటా ముక్కలు కూడా మంచిగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఈ కర్రీ మొత్తం మంచిగా సాఫ్ట్గా కావడానికి ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసి మంచిగా ఉడికించుకోండి. కర్రీ అడుగంటకుండా మూత తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కర్రీ దగ్గరకు వస్తుంది అన్న టైంలో ధనియా పౌడర్, కొబ్బరి పొడి, కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను. ఇది గరం మసాలా ఇంట్లో అవైలబుల్గా లేకపోతే లవంగాల పొడి, యాలకుల పొడి అలాంటివి వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అలా కూడా. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత మరొకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. మరి కొద్దిసేపటికి మూత తీసి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ టైంలోనే పీసెస్ ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆ క్లిప్ మిస్ అయింది. కర్రీ మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు లాస్ట్లో దించేస్తామనే ముందు కొత్తిమీర
చల్లుకొని దించేస్తే టేస్ట్ బాగుంటుంది. మాకు కర్రీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీరు ఇంకా థిక్గా కావాలనుకుంటే మరి కొద్దిసేపు ఉడికించుకోవండి. అంతే. నేను కొత్తిమీర వేసాను కదా, ఒక 1 minute అలా ఉడికించాను అంతే. టేస్టీ పొట్టెల్ మటన్ కర్రీ రెడీ. చాలా బాగుంటుంది ఈ కర్రీ. బిర్యానీలోకి కానీ, అన్నంలోకి కానీ, పూరీలోకి కానీ, చపాతీలోకి కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్. మేమైతే ఈ కర్రీని బిర్యానీ అన్నంలోకి సర్వ్ చేసుకున్నాము. టేస్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది. మా ఫ్యామిలీ మొత్తం చాలా ఎంజాయ్ చేసాము. ఈవినింగ్ వరకు ఈ కర్రీ అసలు లేనే లేదు తిందామంటే. నార్మల్గా మటన్ కర్రీ అయితే నైట్కి మిగిలిపోతుంది కూడా, అలాంటిది ఈ కర్రీ మాత్రం తొందరగానే అయిపోయింది. అంత బాగా నచ్చింది మా ఫ్యామిలీ మొత్తం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.